చంద్రబాబు దళితులను విభజించి రాజకీయాలు చేస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ మండిపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిన బాబు జగన్లకు బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించారు. అలాగే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తామని చింతా మోహన్ హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి, చిత్తూరు జిల్లా బిడ్డ. చిత్తూరు జిల్లాలో పుట్టినటువంటి బిడ్డ చిత్తూరుకి ఏం చేశాడో లేదో నాకు తెలియదు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా. కానీ ఒక పెద్ద పాపం చేశాడు చంద్రబాబు నాయుడు. దళితులను ఏబిసిడీలుగా విభజించాడు. ఇది పాపం. దీన్ని నేను ఖండిస్తున్నా. ప్రక్కనే ఉన్నటువంటి కరుణానిధి కుమారుడు స్టాలిన్ దళితులను ఏబిసిడీలు చేయలేదు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. దళితులు దేశ రాజకీయాలను, మళ్ళా చెప్తున్నాను, దళితులు మాలా మాదిగలు దేశ రాజకీయాలను శాసించబోతున్నారు రాబోయే 2-3 సంవత్సరాల్లో. ఎస్సీ కార్పొరేషన్ మూసేశారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి మూసేశారు. ఎస్సీ విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా ఇవ్వటం లేదు. మరి తిరుపతిలో ఎస్సీ విద్యార్థులు మరి ల్యాబొరేటరీలు అడుగుతున్నారు కడుపు కూటి కొరకు. మరి క్రైస్తవులకు కూడా, దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ స్టేటస్ ఇప్పించేదానికి రాజ్యాంగ సవరణ చేసి తప్పనిసరిగా చింతామోహన్గా దీన్ని నేను తీసుకుంటున్నాను. ఖచ్చితంగా దళిత క్రైస్తవులకు మరి ఎస్సీ స్టేటస్ వస్తుంది, వచ్చి తీరుతుంది.